చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పార్టీ వస్తుంది, నాకు ఓటేయండి, నేను లౌకికవాదంతో పనిచేస్తూ ఉన్నాను, బీజేపీకి తిడుతూ ఉన్నాను, నాకు ఓటేయండి అని ఒక ఆయన వస్తుంది. ఏడు మోసం చేసి ఏడు ఓటు వేయించుకుంటాడు. లక్షల మంది ఓట్లు పోగేసుకొని ఆడిపోయి బీజేపీకి ఓటేస్తుంది. అదే 10 చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఈయన ఓటు వేయించుకుంటాడు, ఢిల్లీ పార్లమెంట్ లో పోయి భారతీయ జనతా పార్టీ పెట్టిన బిల్లులన్నిటికీ మద్దతు పలుకుతూ ఆడ ఓటేస్తుంది. మరి మన ఓట్లే మోసపూరితంగా ఓట్లు వేయించుకుని మన ఓట్లన్నింటినీ గుండు గుత్తగా బీజేపీకి ఓటేసేటువంటి బీఆర్ఎస్ పార్టీని దూరంగా పెట్టడం కూడా అందరికీ నేను సమయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులను ఆలోచించే ఇంకో పార్టీ ఆయన వస్తాడు, రకరకాల ప్రచారం చేసుకుంటూ రాముడు పేరు మీద వచ్చి ఓట్లు వేయట్లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజల కోసం ఏం చేసావు అది చెప్పయ్యా అంటే అది చెప్పడు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పావు, ఇచ్చాడా? ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షల అకౌంట్ లో డబ్బులు వేస్తా అన్నాడు, ఇచ్చారా? డిమానిటైజేషన్ సందర్భంగా నల్ల నోట్లు లేకపోతే అవినీతికి సంబంధించిన ఫేక్ నోట్లు అన్ని బయటకు తీసుకొస్తానని తీసుకొచ్చాడా? ఏం చేసేవా? 10 ఏళ్ళ నుంచి పాలన చేస్తున్నాడు. ఏ పేదవాడి కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు? నేను చెప్తాను, 10 ఏళ్ళు నేను పాలన చేస్తే ఈ దేశంలో అత్యంత పేదవాడు ప్రతి వాడికి పని దొరకడం కోసం మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి ఉద్యోగం వచ్చి ఓటు అడిగేటువంటి వాళ్ళు కూడా మనం జాగ్రత్తగా ఉన్నామని చెప్పి అందరికీ మనం చేస్తా ఉన్నాం. అంతిమంగా ఇచ్చిన మాట నిలబెట్టు, సంపదను సృష్టిస్తూ ప్రజలకి పంచుతూ ప్రజలకు జవాబుదారితనంగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ సమాజాన్ని కాపాడగలదు. మనందరికీ సమాధానంగా మాయ చేసి మోసపుచ్చేటువంటి పార్టీల్ని హైదరాబాద్ నగరం మరీ ముఖ్యంగా ముషీరాబాద్ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి సవినయంగా నేను మనవి చేస్తూ మీ అందరికీ మిత్రులకి ఈనాటి ఈ సమావేశం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో నేను కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ కమిటీలు అన్నింటినీ కూడా కమిటీ అధ్యక్షులు ఉన్నారో లేదో నాకు తెలియదు, లేకపోతే వాళ్ళందరినీ 6 డివిజన్స్ ఉన్నాయని చెప్తున్నా 6 డివిజన్ ప్రెసిడెంట్లు వేసుకోవాలి. డివిజన్ ప్రెసిడెంట్తో పాటు కమిటీలు 7 నుంచి 10 మంది తప్పకుండా తప్పనిసరిగా వేసుకోవాలి. అట్లాగే 280 బూత్లకు సంబంధించి కమిటీలు వేయాల్సి బూత్ ప్రెసిడెంట్తో పాటు కమిటీలు కూడా వేసుకోవాలి. అట్లాగే 6 డివిజన్లకు సంబంధించి అనుబంధ సంఘాలు అన్నింటినీ వేసుకోవాల్సింది. అన్ని అనుబంధ సంఘాలు ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, ఎస్సీ సెల్, బీసీ సెల్, మహిళా కాంగ్రెస్, ఐఎన్టీసీ, లేబర్ సెల్, అనార్గనైజ్ సెక్టర్, ఇంటలెక్చువల్ సెల్, అన్ని సెల్స్ కమిటీలు కనీసం రాబోయే 4 రోజులు పూర్తి చేసి మరొకసారి ఈ కమిటీలందరితో భారీగా వాళ్ళకు ఒక సమావేశం పెట్టుకోండి. అందుకే మరొకసారి ఈనాడు రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను చూసి తట్టుకోలేదు. ఇందిరమ్మ రాజ్యం రావాలి, స్వతంత్రంగా బతకాలి, స్వేచ్ఛగా బతకాలి, ఈ రాష్ట్ర సంపదంతా ప్రజలకే చెందాలి అని అది చేయడానికి కారణం కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి ఇందిరమ్మ రాజ్యాన్ని ఇందిరమ్మ రాజ్యం మాటిస్తా ఉంది. హైదరాబాద్ నగరాన్ని, హైదరాబాద్ జిల్లాకు మాటిస్తా ఉంది ఇందిరమ్మ రాజ్యం. ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు కాపాడుతాం, ఇక్కడ ఉన్నటువంటి శాంతి సామరస్యాన్ని కాపాడుతాం, ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల మతాలు ప్రశాంతంగా బతకడానికి హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి పేరుని కాపాడటానికి ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తుందని చూపించుకుంటూ వాళ్ళకి వాళ్ళు హైదరాబాద్ నగరంలో కరెంట్ రావట్లేదు. నేను లెక్కలతో సహా హైదరాబాద్ నగరంలో కరెంటు మేము వచ్చిన తర్వాత ఎంత ఇచ్చాము, మీరు వచ్చిన తర్వాత
మీరున్నప్పుడు ఎంత ఇచ్చారో లెక్కలతో సహా యూనిట్లతో సహా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీలాగా ఇంట్లో పడటం లేదు. ఇంకొంతమంది ఆశపడతా ఉన్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో ఏదో ఒక రకమైనటువంటి కొన్ని పరిస్థితులు, మతపరమైనటువంటి పరిస్థితులు సృష్టించి దాంట్లో కూడా ఒక రకమైన అలజడి సృష్టించి ఓట్లు పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుదరనీయం. హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ రాష్ట్రానికి ప్రైడ్, ఈ దేశానికే ప్రైడ్. ఇక్కడ మీ ఆటలు కొనసాగుతుంది. ఇక్కడ ప్రశాంత వాతావరణంలో అందరూ కలిసి మెలిసి బతికేటువంటి పరిస్థితులు కల్పిస్తాం. ఇక్కడ రావాల్సినటువంటి ఆస్తులు సృష్టిస్తాం. అందరికి ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం. అందరికి కూడా హైదరాబాద్ నగరంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ధైర్యంగా బతకొచ్చనేటువంటి నమ్మకాన్ని కలిగించే విధంగా లా అండ్ ఆర్డర్ కూడా మెయింటైన్ చేస్తాం. పొరపాటున చూసి ఆటలు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇది విరమ రాజ్యం. ఎవరో కొద్దిమంది వ్యక్తులకు దోచిపెట్టడానికి మేము సిద్ధంగా లేవు. ఏడన్నా ఆస్తి కానీ సంపద కానీ అది ప్రజలకే చెందాలి. ప్రజలకే చెందాలి. ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు అన్నీ కూడా ప్రజల సొంతంగా ఉండాలి, ప్రభుత్వ సొంతంగా ఉండాలి తప్ప కొద్దిమంది చేతుల్లోకి పోవటం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ముషిరాబాద్ శాసన నియోజకవర్గ ప్రజానికానికి కూడా మాటిస్తా ఉన్నాం. మేము చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని నిర్వహిస్తాం. ముషిరాబాద్ శాసన నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ పార్టీని అనేక సందర్భాల్లో గెలిపించాలి. మరొకసారి మీరు గెలిపించి ఆస్వాదించండి. రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో వారికి విధానటువంటి మన అభ్యర్థులు పంపిస్తే మనందరి ఆలోచన ప్రస్తుతంగా హైదరాబాద్ నగరం అందరినీ కడుపులో పెట్టుకొని చూస్తుంది తప్ప ఏదో కొద్ది మందికి హైదరాబాద్ నగరం ఉన్నటువంటి సందేశాన్ని మాత్రం మనము హైదరాబాద్ నగరానికి ఎవరు వచ్చినా ఆస్వాదిస్తాం, ఆకట్టుకుంటాం, కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. హైదరాబాద్ నగరం అందరికీ జీవనోపాధి కల్పిస్తుంది, అందరినీ గౌరవిస్తుంది, అందరినీ సమానంగా చూస్తుంది అనేటువంటి సందేశం పంపించాలి అంటే అందరి కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీని గెలిపించి పంపించాలని కూడా మరి ఎంతమంది వస్తే తాగడానికి నీళ్లు కావాల్సిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు నీళ్లు తీసుకొచ్చింది. కృష్ణానది నుంచి నీళ్లు తీసుకొచ్చినా కాంగ్రెస్, గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చినా కాంగ్రెస్, మందిరా నుంచి నీళ్లు తీసుకొచ్చినా కాంగ్రెస్. సరే అంతకుముందు గడ్డిపేట నుంచి చూస్తే అవి నిజాం టైంలో తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ మనం తీసుకొచ్చిన ఈనాడు 10 ఏళ్ళు బాగా టీఆర్ఎస్ ఒక్క చుక్క నీళ్ళు కూడా హైదరాబాద్ నగరానికి మంచి ఇచ్చిన పాప నేను పోలేక నేనే తెచ్చామని చెప్తాను. నిజంగా చదువుకోవడానికి కళాశాల యూనివర్సిటీలు పెట్టింది కూడా కాంగ్రెసే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెచ్చిన కాంగ్రెసే, ఐఐటి పెట్టిన కాంగ్రెసే, IIIT పెట్టిన కాంగ్రెసే, పాలిటెక్నిక్ పెట్టిన కాంగ్రెసే, లేకపోతే ఇంకా ఇతర యూనివర్సిటీ కళాశాల అనుబంధ సంఘాలు జేఎన్టీ పెట్టిన కాంగ్రెస్. అంటే చదువుకోవడానికి కళాశాల పెట్టింది కూడా కాంగ్రెస్. అంటే ఇక్కడ నివాసం ఉన్నటువంటి కుటుంబాలకి వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసిన కూడా కాంగ్రెస్. ఆ చదువుకునేటువంటి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ప్రోత్సహించింది కూడా కాంగ్రెసే. వాళ్ళందరూ చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సిన విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టి ట్రాన్స్పరెంట్ గా ఉద్యోగ అవకాశాలు కల్పించింది కూడా కాంగ్రెస్. ఆ చదువుకున్నటువంటి వాళ్ళందరికీ గ్లోబలైజ్ జరుగుతున్న పరిస్థితుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సిన మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏం తెచ్చామని చెప్తా ఉంటారు. పాప వీళ్ళ చరిత్ర తెలిసినట్లు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో వస్తున్నటువంటి కంప్యూటర్ రంగంలో వస్తున్నటువంటి పరిస్థితులు గమనించి ఇండియా కెనాట్ ఎఫోర్డ్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని చెప్పి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయ్యాం మనం. కంప్యూటర్ రెవల్యూషన్ మనం మిస్ అయితే చాలా ప్రమాదకరం అని చెప్పి ఆయన టెక్నాలజీ మిషన్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే పెద్ద ఎత్తున కంప్యూటర్ రంగాన్ని ప్రాధాన్యత ఇచ్చి ఒక రకమైనటువంటి 21st సెంచరీలోకి దేశాన్ని
పునాదులు వేశాడు కాబట్టి ఈరోజు ఇంతమంది కంప్యూటర్ రంగంలో దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందుతూ హైదరాబాద్ నగరంలో కూడా అభివృద్ధి చెందుతుంటే ఆయన వేసినటువంటి పునాది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీ దగ్గర పోయి ఆ ఫౌండేషన్ వేసి అప్పుడు దానికి ప్లాన్ చేస్తే ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర టైంలో విరివిగా హైటెక్ సిటీ పెంపొందించారు. పెంచమే కాదు, అది పెరగడానికి కావాల్సిన ఔటర్ రింగ్ రోడ్డు కట్టారు. భారీ ఎత్తున ఇక్కడ పరిశ్రమలు రావడానికి, ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగాన్ని నిష్ణాతులు రావడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గారికి, సిటీ జనసేన రహీముద్దీన్ గారికి, ఇంకా దర్శన్ గారికి, సంజయ్ రెడ్డి గారికి అన్ని జెండాకి కింద పడేయకుండా భుజాన మోస్తూ చేసిన ప్రతి అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, పాత్రికేయ మిత్రులకి మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం చాలా చారిత్రాత్మకమైన నియోజకవర్గం, ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం, అత్యంత పేదవాళ్ళు కూడా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ప్రజలతో మమేకమై ప్రజలతో పనిచేసి ప్రజల్లో ఉంటే వాళ్ళని ఆదరించి గెలిపించినటువంటి గొప్ప శాసనసభ నియోజకవర్గం కూడా ఇది. అటువంటి ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మనందరికీ తెలిసింది హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి తలమానిక. ప్రైడ్ ఆఫ్ ది స్ట్రీట్. హైదరాబాద్ నగరం ఈ రాష్ట్రానికి గర్వకారణం. అటువంటి గర్వకారణమైన హైదరాబాద్ నగర నిర్మాణం ఎవరు చేశారు? ఇంత అద్భుతంగా గ్లోబల్ సిటీగా మార్చడానికి ఎవరు కారణం అంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కారణం. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి కోట్లాది మంది, దాదాపు 1 కోటి మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చారు. ఎవరంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చారు. ప్రైవేట్ పరిశ్రమలు కానీ, ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ, లేకపోతే వాటికి ఆన్సిలరీ యూనిట్స్గా కానీ ఇవన్నీ వస్తేనే ఇక్కడ జనం బతకడానికి వచ్చారు. ప్రభుత్వాలే తప్ప 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన టీఆర్ఎస్ పార్టీ పట్టుమని ఒక పరిశ్రమను పెట్టలేదు, ఒక యూనివర్సిటీని పెట్టలేదు, ఒక పరిశ్రమతో పాటు ప్రభుత్వ రంగ సంస్థని తేకపోగా హైదరాబాద్ మనం సృష్టించిన ఆస్తుల్ని విధ్వంసం చేస్తూ కూల్స్తూ హైదరాబాద్ మనం నిర్మిస్తే ప్రపంచంలో గ్లోబల్ సిటీగా మారిస్తే హైదరాబాద్ చుట్టూ పెరిగినటువంటి భూముల ఖరీదుల్ని అడ్డగోలుగా వాళ్ళు దాన్ని ఆసరా తీసుకున్న భూములు కబ్జా చేసి లక్షల కోట్లు సంపాదించారు. సభాధ్యక్షులు, సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనిల్ కుమార్ గారికి, ఎక్స్ కార్పొరేటర్స్ వాజిద్ హుస్సేన్ గారికి, మరో ఎక్స్ కార్పొరేటర్ కల్పన యాదవ్ గారికి, మరో కంటెస్టెడ్ కార్పొరేటర్ గాంధీనగర్ నుంచి గుర్రం శంకర్ గారికి, కార్పొరేటర్ స్థానానికి పోటీ చేసిన లోకేష్ యాదవ్ గారికి, కార్పొరేట్ స్థానానికి పోటీ చేసిన తిరుమల గారికి, కార్పొరేట్ స్థానానికి పోటీ చేసిన నాగభూషణ్ గారికి, డివిజన్ ప్రెసిడెంట్ బోలక్పూర్ చక్రవర్తి గారికి కూడా కాంగ్రెస్ గెలవకుండా ఏం జరిగిందో అది మాయా, అది అర్థమైతలేదు. అక్కడ వేరే వేవ్ నడిచింది, ఇక్కడ ఉల్టా వేవ్ నడిచింది.
ఆ వేరుతో అక్కడ మన ప్రభుత్వం వచ్చింది. ఈ వేరుతో లేకుంటే మొత్తం సీట్లు వస్తుండే. సీట్ల గుర్తులో సక్రమంగా ఎలక్షన్లు ఏదేమైనా కానీ మేము సంతోషపడుతున్నాం. మన పెద్దలు ఉప ముఖ్యమంత్రి అయింది, మనం గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అయింది. ఆ ధైర్యంతో మేము సిగ్గున్నాం. 10 ఏళ్ల పాటు ఒక్క పురుగు కనిపించకపోతుంది. మా కార్యకర్తలు మేమే ఉంటుండే, ఎమ్మెల్యే కూడా ఏది లేకుండా రాకపోతుండే. అక్కడ వస్తుండేనా ఇంకా వచ్చి ఉత్తుక సలాలు ఇచ్చిపోతుండే. ఏముందన్నా ఇక్కడ ఏం చేస్తున్నావు ఇంకా అంటుండే. అట్లా దునియా ఆపర్లు కూడా వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశంలో ప్రాణాలు అనిపించింది. మన ఇంద్రమ్మ గారు దేశాన్ని గురించి బుల్లెట్ ట్రూప్లకు మరణించడం జరిగింది. ఈరోజు మన ప్రియతమ నాయకుడు కాశ్మీర్ వచ్చి కన్యాకుమారి అబ్కే బాద్ सिकंदराबाद में कांग्रेस की जनरल रखोई सीएम हमारा डिप्टी सीएम कैंडिडेट जिसको भी दिए हम उसको भारी बहुमत में जिताना चाहिए। जिताएंगे जिताए तो अपना हिम्मत कार्यकर्ता 7 असेंबली में अपन मुंह दिखाने के लायक नहीं। आज कोई कांग्रेस का एमएलए नहीं है, एक काउंसलर नहीं है। सोचने की बात है। तेलंगाना कैपिटल उस दिन अपनी लड़के लाए सरकार राजशेखर रेड्डी मुख्यमंत्री की आज भी हिम्मत है। एक बार हमारे सीएम साहब डिप्टी सीएम साहब पूछे अपना सरकार आता। అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి బండి ఎక్కకుండా పాదయాత్ర చేసి ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మన మషీరాబాద్కి రావడం జరిగింది. మనకందరికీ కూడా చాలా సంతోషకరమైన. ఇక నగరం విషయానికి వస్తే, నగరవాసుల రాజకీయ విషయానికి వస్తే, మన సికింద్రాబాద్ పార్లమెంట్కు కాంటాక్ట్ చేయమంటే ఆ రోజుల్లో బండారు దత్తాత్రేయ మీద ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. ప్రతి ఒక్కరిని అడిగారు, ప్రతి ఒక్క నాయకుడిని అడిగితే మేము దత్తాత్రేయ గారు అంత పెద్ద నాయకులు మంత్రి మనం వినడామని చెప్పింది. ఇక పేరు చెప్పుకుంటూ ఎంతోమంది ఆఖరికి ఆ నాగేందర్ అనే నాయకుడికి ఇవ్వడం జరిగింది. ఇస్తే నాకు రాత్రి పార్టీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. సికింద్రాబాద్కి ఇట్లాంటి చరిత్ర ఉందంటే, నేను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు. నగరంలో నేనున్నప్పుడే మేయర్ వచ్చిండు, నగరంలో ఎమ్మెల్యేలు గెలిచిండు, మంత్రులు అయింది. నేను ఆ రోజు నగర కాంగ్రెస్ నిరంతరం ప్రతిరోజు ధర్మాలు, ప్రతిరోజు ప్రజా వ్యతిరేక విధానాల మీద పోటీ. ఉప ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమార్క గారికి మన మషీరాబాద్ కాన్స్టిట్యూన్సీలో అడుగుపెట్టినందుకు వారికి అందరూ కూడా సపోర్ట్లతో స్వాగతం పలకాల్సిందిగా. పట్టి విక్రమార్క గారు ఎవరో కాదు, మన ప్రియతమ నాయకుడు పూజ్యులు స్వర్గీయ మల్లు అనంతరాము గారు. దృష్టిలో పెట్టుకోండి, యువత మేజర్గా ఆలోచించాలి. దేశ భవిష్యత్తు పార్లమెంటు ఎలక్షన్ల మీద ఆధారపడి ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే రేపు మన పార్టీ గెలుస్తేనే బాగుంటుంది. ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది, మన గవర్నమెంట్ లేదు. మన ప్రియతమ నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. సికింద్రాబాద్కి ఎవరు గెలిచిన ఫస్ట్ టైంకి కేంద్ర మంత్రి అంజన్ కుమార్ యాదవ్ రెండోసారి హైయెస్ట్ మెజార్టీ రాష్ట్రంలో ఉంది. జగన్ తర్వాత నేను వచ్చింది. కొంతమంది దుష్టశక్తులు ఏమైందో కానీ ఈరోజు చరిత్రలో ఎవరు గెలిచినా ఫస్ట్ టైంకి కేంద్ర మంత్రి అయ్యారు. అంజయ్య గారు అయ్యారు, శివశంకర్ గారు అయ్యారు, దత్తాత్రేయ 3 సార్లు అయ్యారు, కిషన్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు. 2 సార్లు కొట్టినామైనా, 2 సార్లు కొట్టిన. మొన్న కూడా మీ మీద సునాశంగా జడ్సీగా మేము కాంటాక్ట్ చేయలేదు. ఈడ మషీరాబాద్లో 5 మంది బీజేపీ కార్పొరేటర్లు, ఒక ఎంఐ కార్పొరేటర్. ఆ రోజులో దత్తాత్రేయ 20 ఏళ్ళ ఎంపీ అయినా, ఆయన మీద పోటీ చేసి కలిసి వచ్చినాం. ఈరోజు నగరంలో ఎక్కడ చూసినా మేమంతా ఎన్ని పనులు చేసి ఎన్ని చేసినాం. కరోనా లాక్డౌన్లో మేమందరం కూడా బయటకు వెళ్ళి ఉస్మానియా హాస్పిటల్ వీధులు స్లమ్లలో పోయి బట్టలు, బియ్యము, ఊర్లోకి వెళ్ళి వేరే రాష్ట్రాలకి వచ్చిన వాళ్ళు పంపించడం. కరోనా వచ్చి నీళ్ళు సాగు పట్ల
బిస్తా బతికినాం ఇంటర్వ్యూకి వచ్చినాం అయితే लीडर लेने मैप बनाए थे मगर वो मैप को भी तोड़ के आया सरकार सामने गड़बड़ मत करिए प्लीज गड़बड़ చేయకండి ప్లీజ్ అసెంబ్లీలో మనందరి గురించి పోరాటం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఈరోజు మనందరి మధ్యలో ఉప ముఖ్యమంత్రిగా పెద్దలు మల్లుపట్టి విక్రమార్క గారు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ఒకసారి ముషిరాబాద్ నియోజకవర్గం గట్టిగా సపోర్ట్లతో స్వాగతం అవకాశం చేయబడుతున్నాను. గట్టిగా సపోర్ట్లతో గట్టిగా. అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన ముషిరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సింది. పార్లమెంట్ మీద కాంగ్రెస్ జెండా ఎగరేసుకుంటామనే విషయాన్ని ఒకసారి ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకోండి. యువత మేజర్గా ఆలోచించాలి. దేశ భవిష్యత్తు పార్లమెంట్ ఎలక్షన్ల మీద ఆధారపడి ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే రేపు మన పార్టీ గెలుస్తేనే బాగుంటుంది. ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది, మన గవర్నమెంట్ లేదు. పార్లమెంట్ ఎలక్షన్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్లల్లో 50% ఎక్కువ ఓటింగ్ శాతం జరగడం లేదు. ఆ భాగవాన్ని తీసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ శాయశక్తిగా కృషి చేసి రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో సీట్లు మనకు ఇచ్చి మన తెలంగాణ స్టేట్ నుంచి మన సత్తా చాటాల్సిన आवश्यकता मనందరి మీద ఉందని చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. इसके बाद मैं सीनियर सेक्रेटरी साहब जो पीसीसी के सेक्रेटरी को मुखातिब करता కాంగ్రెస్ కమిటీ తరఫున మనందరికీ కూడా ఇన్ఛార్జిగా పెద్దలు ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క గారు చేసినందుకు ఏఐసిసి అధ్యక్షులకు మల్లికార్జున ఖర్గే గారికి ఒకసారి కృతజ్ఞత తెలపాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. మనమందరం కూడా రాబోయే 2 నెలలు పెద్దలు ఇచ్చిన ఆదేశాల మీదకి, పెద్దలు ఇచ్చిన గైడెన్స్ మీదకి మనమందరం కష్టపడి పని చేసుకోవడమే కాదు, ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిపించి మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి కృతజ్ఞతగా ఇవ్వాల్సిందిగా మనమందరం కూడా ఈ వేదిక నుంచి మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది. సభకి అధ్యక్షత వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ అంజన్ కుమార్ యాదవ్ గారు, స్టేజ్ అలంకరించిన మిగతా వాళ్ళు చెప్తే ఎవరు వినరు. ఏ డివిజన్ వాళ్ళకి ఆ డివిజన్ పూల్ మేనేజ్మెంట్ మన తప్పై ఇది అందరూ ఒప్పుకొని చెప్పింది కానీ మేము చెప్పింది కానీ మనకు రేపు పోలింగ్ ఉన్నప్పుడు పూల్ మేనేజ్మెంట్ ఈరోజు పొద్దున మనం బస్సులో ఏడవద్దు అంజనా తిరుగుతూ చెప్పినారు. ఆ పద్ధతి కాకుండా సీరియస్నెస్ గా పార్లమెంట్ గెలిపించుకోవాలా. కానీ ఒక్కరోజు మాత్రం మీరు ఏమనుకోవద్దు, మాకు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి టైం ఇప్పియాలా. మేమందరం మొత్తం మీ గురించి కొట్లాడుతూ మీ ఎమ్మటి ఉంటాం. జై హింద్, జై కాంగ్రెస్. మన ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడే వచ్చేసినారు. వారిని చప్పట్లతో స్వాగతం.